హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. ఉగ్రమాతగా అమ్మవారు 7వ రోజుకు చేరిన శాకంబరి ఉత్సవాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ఆ భక్తులు ఏదైతే వరంగల్లో ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉందో, సో అక్కడ జరుగుతున్నటువంటి శాకంబరి ఉత్సవాల కార్యక్రమాలు భాగంగా పూజలు పునస్కారాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు చాలా మంది భక్తులు అక్కడికి తరలి రావడం జరుగుతుంది. అమ్మవారిని మరి కోరుకున్న కోరికలు తీర్చి అమ్మవారికి అక్కడ స్థిరపడి ఉన్నారు. కాబట్టి ఈనాడు అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పేసి అక్కడ భక్తి శ్రద్ధలతోని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి సో అక్కడ చాలా మటుకు భక్తులు రావడం జరుగుతోంది. కాబట్టి అదేవిధంగా ఆలయ సిబ్బందులు కూడా అక్కడ అన్ని వసతులు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. సో అమ్మవారి కృపా కటాక్షలు అందరిపైన ఉండాల్సిందిగా కోరుకుంటాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 రోజుల్లో 5గురు మృతి. ఇందులో గుండెపోటు మరణాలే అధికం. రోడ్డున పడుతున్న కుటుంబాలు పట్టించుకొని ప్రభుత్వాలు చేతులెత్తేసిన యూనియన్లు అన్నట్టు భరోసా లేని బతుకులు, గాలిలో దీపాలుగా మారిన జర్నలిస్టుల జీవితాలు. వాస్తవం ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ అటాక్స్ రావడం కానీ, సో అంతర్గతంగా జర్నలిస్టులు అనే పేరుకే కానీ సో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు నిత్యం. కాబట్టి ఈనాడు డైలీ ఉదయాన్నే లేస్తూ వార్తా కథనాలను సేకరిస్తూ నిత్యం ప్రచురిస్తూ ఆ వార్తలు రాయడం, స్క్రిప్ట్ రాయడంలో కానీ చాలా ఆలోచన పూర్వకంగా ఈనాడు ప్రజా సమస్యలను తెలపడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు జర్నలిస్టులు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో జర్నలిస్టుల మీద శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతాం. ఎన్నో ప్రభుత్వాలు మోసం చేసుకుంటూ వస్తున్నాయి జర్నలిస్టు సోదరులని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి జర్నలిస్టులకి అండగా నిలవాల్సిందిగా కోరుతాం. హెల్త్ బెనిఫిట్స్ లేవు, ఈనాడు అక్రెడిటేషన్ కార్డ్స్ లేవు, ఈనాడు ఇళ్ళ జాగాలు ఇస్తా అన్నారు, ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఈనాడు ఏదో తూతు మంత్రంగా చదువు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి ఈనాడు జర్నలిస్టు సోదరుల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈనాడు పత్రికా విలేకరులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల యుద్ధం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాడు జర్నలిస్టులు పెన్ డౌన్ కార్యక్రమం ఒక్కటి చేస్తే రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. ఈనాడు నాయకులకు అక్కడికి వచ్చినప్పుడు మాత్రం జర్నలిస్టు సోదరులకే మొత్తం కాళ్ళు మొక్కరికి కూడా రెడీ అవుతారు. కానీ ఈనాడు ఎలక్షన్స్ లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్ట్ సోదరులు చూపించడానికి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తుంటారు. తిండి తిప్పలు మానేసి కుటుంబ సభ్యులని పిల్లలను వదిలేసి ఈనాడు ప్రోగ్రామ్స్ కవర్ చేయడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు చిత్తశుద్ధితోని జర్నలిస్టులు వార్తా సేకరణలో కార్యక్రమంలో బిజీగా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ నాయకులు ఆలోచించాలి. మీరు ఈనాడు గద్దెల మీద కూర్చున్నారంటే దాంట్లో పత్రికా విలేకరులవి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఎంత కీలకంగా పోషిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు గద్దెల మీద కూర్చోగానే జర్నలిస్టులను విస్మరించడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా నేను చేతులొచ్చి నమస్కరించి జోడించి చెప్తాను, దయచేసి విలేకరుల బతుకులని, జర్నలిస్టుల బతుకులని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ మృతి. సీనియర్ జర్నలిస్ట్ దత్తురెడ్డి హఠాన్ మరణం. సంతాపం ప్రకటించిన నేతలు, పాత్రికేయులు. హరిరామ్ ప్రసాద్ కు కన్నీటి వీడ్కోలు. సో ఇంతమంది చాలా మంది హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది. బాధలతోని కుంగి కృషించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నిరుపేదలు బతుకులు ఆర్థికంగా లేక హఠాన్ మరణం, హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే బాధతో ఏదో ఒక విధంగా ఈనాడు చనిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తల సేకరణలో నిత్యం బిజీగా గడిపే జర్నలిస్టులు ఇటీవల కాలంలో అకాలంగా మృతి చెందడం ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయ రంగంలో ఉమ్మడి వరంగల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి, లేదంటే మరో ఉద్యమం, జర్నలిస్టుల ఉద్యమం స్టార్ట్ అవుతుంది. వరంగల్ జిల్లా పాత్రికేయ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. గడిచిన 10 రోజుల్లో 5గురు జర్నలిస్టులు మృతి చెందగా 4 గుండెపోటుతోనే తుది శ్వాస విడిచారు. ఇందులో 40 సంవత్సరాలు కూడా నిండని వారే అధికంగా ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు వృత్తిపరంగా ఒత్తిడి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు జర్నలిస్టులకు ఊపిరి నివ్వడం లేదని నిత్యం టెన్షన్తో జీవితాన్ని అనుభవిస్తున్న జర్నలిస్టులు కూర్చున్నట్లే మృత్యు ఒడిలోకి చేరడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. మృతి చెందిన తర్వాత దుకాణాల్లో పని చేస్తున్న కార్మికులు దొరికిన భరోసా కూడా జర్నలిస్టుల కుటుంబాలకు లేకపోవడంతో వారు రోడ్డున పడుతున్నారు. అధికారం లేనప్పుడు జర్నలిస్టులకు అండగా ఉంటామంటూ హామీలిచ్చి వారితో వార్తలు రాయించుకొని తీరా అధికారంలోకి రాగానే వారిని పావులుగా వాడుకుంటున్నారు తప్ప వారి సంక్షేమానికి పాటుపడేవారు లేకపోవడం శోచనీయం. దీంతో ఆదాయ మార్గాలు లేక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఆర్థిక భరోసా కోల్పోతున్న జర్నలిస్టులు ఒత్తిడికి గురై పిట్టల్లా రాలిపోతున్నారు. వాస్తవం ఇది. దయచేసి ఈ వార్తా కథనానికన్నా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం
దయచేసి సృష్టి సాధించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు జర్నలిస్టు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకొని ఒక ఉద్యమం చేపడితేనే ఈనాడు ఏ విధంగా బీసీది నడుస్తూ ఉందో, ఈనాడు రిజర్వేషన్లకు అయితే ఏ విధంగా జరుగుతుందో, పోరాటం చేయకపోతే మాత్రం ఏడి జరగనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా ఇంకో ఉద్యమం స్టార్ట్ అయ్యేటటువంటి ఆలోచన కూడా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన గంట శాలువా కప్పి సన్మానం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సూచన అధ్యక్షులుగా నియమితులైన నరపరాజు రామచంద్రరావుని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పక దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించినట్టుగా చెప్తాను. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ పటిష్టానికి ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఏ విధంగా కృషి చేస్తారో చూడాలి. వచ్చినటువంటి అవకాశాలు మన తెలంగాణ రాష్ట్రం బీజేపీని ఏ విధంగా హైప్లోకి తీసుకొస్తారో చూడాలి. నీరు నిల్వ ఉండకుండా పటిష్ట చర్యలు మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాగరాజ్. సో ఈనాడు వర్షాకాలంలో మరి ముసురు పడటం, నీళ్లు నిల్వలు కావడంతో సీజనల్ జ్వరాలు, ఈ దోమల బారిన పడి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి సో అన్నిటిని అరికట్టే విధంగా మరి నగర మేయర్ గారు అయితేనేమి, సో మున్సిపల్ శాఖ కూడా ఈనాడు శానిటేషన్ విభాగం కానీ పారిశుద్ధ్య కార్మికులు ఖచ్చితంగా ఈ యొక్క వర్షాకాలంలో చిత్తశుద్ధితోని సక్రమంగా పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసేది పారిశుద్ధ్య కార్మికులు. కాబట్టి ఈనాడు ఎక్కడ చెత్త చెదరం లేకుండా, నీరు నిల్వలు లేకుండా శానిటేషన్ విభాగం కానీ సో ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.